అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉమాని. ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారమన్నం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని మనము సరిపడా అన్నం అయితే తీసుకోవాలి. అన్నంని మంచిగా పుల్లుగా విడగొట్టి మంచిగా ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. వేసుకొని తగినంత కారం, అంటే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. కంపల్సరీగా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే 1 పావు నూనె పోసుకోండి. నూనె వేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నాన్ని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిగడ్డ వేసుకున్నాం కదా, సో మంచిగా అన్నానికి పట్టేటట్టు కారాన్ని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. అసలు ఈ కారం అన్నం ముందు బిర్యానీ కూడా తక్కువే అని చెప్పాలి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. అన్ని మసాలాలు వేసుకొని తింటే అసలు టేస్టీగా ఉండదు. సో ఇలా సింపుల్గా కారం అన్నం చేసుకొని తింటే నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ కాలంలో ఎలా ఉందంటే పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు అవి ఇవి తింటున్నారు, కానీ న్యూడిల్స్ అని, మ్యాగీ అని. కానీ చిన్ననాటి కాలంలో మనము ఇవే తిన్నాం కదండి. సో అవన్నీ ఎక్కడివి మనకి. సో దీనిని మించిన అమృతం ఏముంటుంది, మీరే చెప్పండి. సో మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడైతే కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. అందులోకి ఉల్లిగడ్డ రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకొని అంచుకు తింటుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి కారం అన్నం ఇష్టమో తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో గనక చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో 1 స్పూన్ కారం వేసుకున్నప్పుడు మనము 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా వేసుకుంటేనే కారం అనేది టేస్టీగా ఉంటుందన్నమాట కారం అన్నము. ఇప్పుడైతే టేస్ట్ చూసాను, నిజం చెప్తున్నా అండి. సో బిర్యానీ కూడా తక్కువే అన్నమాట, అంత టేస్టీగా ఉంది. సో ఏదైనా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మన దగ్గర అన్నీ లేకున్నా ఉన్న దాంట్లో మనము ఇలా ట్రై చేస్తూ తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.